రక్షణ అను భాగ్యాన్ని సంపాదించుకున్నావంటే నీకేం ముద్రపడింది? పరిశుద్ధాత్మ ముద్ర నీ మీద పడింది. లోకం నీకు విలువ, నువ్వు లోకం నీకు విలువ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, దాన్ని పక్కన పెట్టు. నువ్వు అనుకోవచ్చు నేను ఒకడికి సెల్యూట్ చేయాలండి, నేను ఒకటి దండం పెట్టాలండి, నేను ఒకటి కింద పని చేయాలండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వదిలేయి. అవన్నీ బతుకున్నంత వరకు తప్పవు. ధనవంతుడు గుమ్మం దగ్గర అతడు వేసే ఎంగిలి మెతుకులు దొరుకుతాయా అని ఎదురు చూస్తున్నాడు. అంత మాత్రాన పరదైసులు అర్హత లేనివాడు అనుకుంటున్నావా? భూమిని దాటాక అతని టికెట్ వేరే ఉంది. ఇక్కడ ఉన్నంత వరకే ఆ విలువ తక్కువ. అక్కడికి వెళ్ళిపోతే ఆటోమేటిక్ ఏమైపోయింది, ప్రాంతం మారితే కొన్ని విలువలు పెరిగిపోతాయి. సముద్రంలో ఉన్నంత వరకు ముత్యం విలువ లేనిదే. సముద్రాన్ని దాటి బయటకు వచ్చిన తర్వాత తలల మీద ఎక్కి కూసుంటది. అలాగే ఈ లోకంలో తృణీకరింపబడిన వాడవుగా, తృణీకరింపబడిన దానవుగా, ఎన్నిక లేని వాడవుగా నువ్వు ఉండొచ్చు. కానీ ఈ సముద్రంలో నుండి ముత్యాన్ని తీసుకెళ్లి పరదైసులో దేవుడు పెట్టబోతున్నాడు ఒక రోజు. ఆ రోజు నీ విలువ అమాంతం పెరిగిపోతోంది. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక.